హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలా కృష్ణ గోలి. నేను 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి తెనాలి మున్సిపాలిటీలో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన చాప్టర్ని అయితే మనం డిస్కస్ చేయబోతాం. ఇది ఎస్జిటీలకి వాళ్ళకి ఇచ్చిన సిలబస్లో ఈవీఎస్కి ఇచ్చిన సిలబస్లో నేచురల్ ఫినామినా అనే 3వ హెడ్లైన్లో ఉన్న లాస్ట్ టాపిక్ అవర్ యూనివర్స్ అనే టాపిక్లో ఈ చాప్టర్ అయితే ఉంది. స్కూల్ అసిస్టెంట్స్కి అయితే మనం ఇంతకుముందు వివరించిన జాగ్రఫీ సిలబస్ అనాలిసిస్ చేసాం కదా, అందులో మన యూనివర్స్ గురించి సంబంధించిన చాప్టర్ అయితే ఇది 6th క్లాస్లో 2వ చాప్టర్ అనమాట. గ్లోబు, భూమి యొక్క నమూనా. గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ఎర్త్. అయితే మనం ఈ లెసన్ని ఇంగ్లీషు మరియు తెలుగులో రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బోర్డు మీద తెలుగులో ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ముఖ్యమైన పదాలని ఇంగ్లీష్లో కూడా చెప్తాను అనమాట. చూద్దాం. అయితే ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మనకి వాట్సాప్ లింక్ ఉంది, ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. అయితే మనం ఇంతకుముందు వీడియోలో మనం ఈ వీక్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చాం. ఆ షెడ్యూల్కి సంబంధించి ఫ్రీ కంటెంట్ మరియు ఎగ్జామ్స్ అనేవి మన యాప్లో మొత్తం ఫ్రీగా మీకు ఇవ్వబడతాయి. యాప్ అనేది రేపు మండే నుంచి అయితే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎగ్జామ్స్ మరియు వీడియోస్ చూడొచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద లెసన్. గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ఎర్త్. అయితే ముందు అసలు గ్లోబ్ అంటే ఏంటిది? భూమి యొక్క నమూనానే గ్లోబ్ అనేది ఎర్త్కి ఒక మోడల్గా మనం చెప్తాం. అయితే ఈ గ్లోబులో ఉత్తర ధ్రువాన్ని మరియు దక్షిణ ధ్రువాన్ని, నార్త్ పోల్ని మరియు సౌత్ పోల్ని కలుపుతూ ఒక ఊహారేఖ అయితే ఉంటుంది. దానినే మనం అక్షం అంటాం. అక్షం ఇంగ్లీష్లో యాక్సిస్. ఈ ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ ఉన్న ఊహారేఖనే మనం యాక్సిస్ అంటాం. అయితే ఈ గ్లోబు అనే పదం లాటిన్ భాష నుండి వచ్చిందనమాట. లాటిన్ భాష నుంచి గ్లోబస్ అనే పదం నుండి అయితే వచ్చింది. ఈ గ్లోబస్ అనగా మీనింగ్ ఏంటిదంటే గోళం. ఇక్కడ మీకు ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ అయితే చెప్తాను. ఈ భూమికి సంబంధించిన పదాలన్నీ కూడా మనకి లాటిన్ భాష నుండే వచ్చాయి. ఇదైతే మీరు బండగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ భూమిని లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలు మొత్తం కూడా మనకి లాటిన్ భాష నుండే వచ్చాయి. ఇది మనకైతే ఈజీగా గుర్తుంటుంది అన్ని. అయితే ఈ గ్లోబుకి సంబంధించి 1492లో మార్టిన్ బైహామ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా గ్లోబుని తయారు చేశాడు. గ్లోబును మొట్టమొదటిసారిగా తయారు చేసింది ఎవరంటే 1492లో మార్టిన్ బైహామ్. నెక్స్ట్ అయితే అతుకులు లేని 1570లో కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీలో కూడా టకీ ఆల్దిన్ అనే వ్యక్తి కూడా మనకి ఒక గ్లోబుని అయితే తయారు చేయటం జరిగిందనమాట. టకీ ఆల్దిన్ ఎక్కడ? కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీలో. అయితే అతుకులు లేని గ్లోబుని, అంటే గ్లోబుకి యొక్క అతుకులు లేకుండా ఈ గ్లోబుని మనకి ఎవరు తయారు చేశారంటే జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు అయితే మనకి అతుకులు లేని గ్లోబుని తయారు చేయటం జరిగిందనమాట. ఇది మనకి గ్లోబుకి సంబంధించిన ఈ చాప్టర్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఈ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సిన అక్షాంశాలు, రేఖాంశాలు, అలాగే మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క చలనాలు. అక్షాంశాలు చూద్దాం. అక్షాంశాలని మనం ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటాం. అయితే ఈ లాటిట్యూడ్స్, అక్షాంశాలు అనే పదం ఎక్కడి నుండి తీసుకోబడిందంటే లాటిన్ భాష నుంచి తీసుకొనబడింది. లాటిన్ భాషలో దీని మీనింగు లాటిట్యూడే. సేమ్ మనకి ఇందాకనే చెప్పాను, ఈ భూమికి సంబంధించిన అన్ని పదాలు కూడా మనకి లాటిన్ భాష నుండి అయితే తీసుకొనబడినాయి. దీని మీనింగ్ లాటిట్యూడే. లాటిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. వెడల్పుని బెర్త్, మందాన్ని వెడ్త్, పరిధి ఎక్స్టెంట్, పరిమాణం సైజ్. ఈ 4 ఇచ్చాడు మనకి ఎగ్జామ్లో. ఈ కింది వానిలో లాటిట్యూడ్ అనే పదానికి మీనింగు సరి అయినది కాని దానిని గుర్తించండి అని 3 ఇది ఇచ్చి వేరేదేమో 4ది వేరేది ఇవ్వచ్చు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి వెమా పాప అనే చిన్న కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెమా పాప. వే అంటే వెడల్పు, మా అంటే మందం,
పా అంటే పరిధి, ఇంకో పా అంటే పరిమాణం. ఈ వెమా పాప అనే కోడ్ ద్వారా మనం ఈజీగా లాటిట్యూడ్ యొక్క మీనింగ్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంగ్లీష్లో బ్రెడ్త్, విడ్త్, ఎక్స్టెంట్, సైజ్, వెమా పాప. అయితే అక్షాంశాలు చూడండి. అక్షాంశాలు ఇది ఈ అక్షాంశాలలో మనకి ముఖ్యమైన అక్షాంశం ఏంటంటే 0 డిగ్రీల అక్షాంశము. ఈ 0 డిగ్రీల అక్షాంశాన్నే మనం ఏమంటామంటే భూమధ్య రేఖ. 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటామంటే భూమధ్య రేఖ. ఇంగ్లీష్లో ఈక్వేటార్. 0 డిగ్రీస్ యొక్క లాటిట్యూడ్ని ఈక్వేటార్ అంటాము. అయితే ఈ ఈక్వేటార్ లేదా భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలని మనం జనరల్గా అక్షాంశాలు అనే డెఫినేషన్ ద్వారా మనం తెలుసుకుంటాం. అక్షాంశాలకి డెఫినేషన్ ఏంటంటే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలని మనం అక్షాంశాలు అంటాం. భూమధ్య రేఖ ఇది. భూమధ్య రేఖ యొక్క డిగ్రీలు చెప్పాలంటే 0 డిగ్రీల అక్షాంశము. ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం, ఇక్కడ ఉత్తర ధ్రువం ఉంటుంది 90 డిగ్రీల నార్త్. ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువానికి మొత్తం మధ్యలో మనకి 90 అక్షాంశాలు అయితే ఉంటాయి. అలాగే భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువం వరకు మనకి 90 డిగ్రీల అక్షాంశాలు ఉంటాయి. వీటిని 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, ఇవి 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాలని అంటాము. అయితే భూమధ్య రేఖ దగ్గర అక్షాంశాల పొడవు అనేది ఎక్కువగాను, ఆ భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా వెళ్ళే కొద్దీ అక్షాంశాల పొడవు అనేది తగ్గుతూ ఉత్తర ధ్రువం వద్ద ఒక బిందువుగా అయితే మారతాయి. అంటే ఇలాగా. అలానే భూమధ్య రేఖ నుండి దక్షిణ ధ్రువం వద్దకు వెళ్ళే కొలది అక్షాంశాల పొడవు తగ్గుతూ దక్షిణ ధ్రువం వద్ద ఒక బిందువుగా అయితే మారతాయి. ఇట్లాగా అది అక్షాంశాల యొక్క లక్షణాలు అన్నమాట. అయితే కొన్ని ముఖ్యమైన అక్షాంశాలను మనం చూద్దాం. 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. మనకి ఈ టేబుల్లో నుంచి వీటిల్లో అక్షాంశం ఇచ్చి డిగ్రీస్ అడగచ్చు, అలాగే డిగ్రీస్ ఇచ్చి అక్షాంశం అడగచ్చు. లేకపోతే ఇటుపక్క 4 అక్షాంశాలు ఇచ్చి ఇటుపక్క 4 డిగ్రీలు ఇచ్చి మ్యాచింగ్ కూడా అడగచ్చు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. ఇంగ్లీష్లో ఈక్వేటార్ అంటారు. అలాగే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అలాగే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అంటారు. దానిని ఇంగ్లీష్లో ఆర్కిటిక్ సర్కిల్. అలాగే 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం ఉత్తర ధ్రువము అంటారు. మనకి ఆల్రెడీ మ్యాప్ గీసేటప్పుడు మనకి డైరెక్షన్స్ తెలుసు కదండి. పైన వైపు నార్త్ ఉంటుంది, కింద సౌత్, ఇటువైపు ఏమో ఈస్ట్, ఇటుపక్క ఏమో వెస్ట్. సేమ్ ఈ డైరెక్షన్స్ అనుసరించి ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఇప్పుడు చూడండి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయము అంటారు, అంటార్కిటిక్ సర్కిల్. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువము అంటారు, సౌత్ పోల్. ఇదేమో నార్త్ పోల్. దిస్ ఈజ్ సౌత్ పోల్. ఈక్వేటార్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆర్కిటిక్ సర్కిల్, నార్త్ పోల్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటార్కిటిక్ సర్కిల్, దిస్ ఈజ్ సౌత్ పోల్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఇవి మనకి ముఖ్యమైన అక్షాంశాలు అన్నమాట. ఇప్పుడు రేఖాంశాల గురించి చూద్దాం. రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటారు. ఈ లాంగిట్యూడ్స్, రేఖాంశాలు అనే పదం కూడా మనకి లాటిన్ భాష నుండి తీసుకొనబడింది. లాటిన్ భాషలో లాంగిట్యూడో అనే పదం నుండి తీసుకొనబడింది. దీని మీనింగ్ ఏంటిది? నిడివి, వ్యవధి, పొడవు. నిడివి, వ్యవధి, పొడవు. దీని కోడ్ ఏంటిది మరి? నివ్యాపో. ని అంటే నిడివి, వ్యా అంటే వ్యవధి, పో అంటే పొడవు.
ఇక్కడేమో లాటిట్యూడ్స్ అక్షాంశాలకేమో వెమా పాప, ఇక్కడేమో నివ్యాపో. ఈ రెండింటిని మిక్సింగ్ చేసి ఈ కింది వానిలో అక్షాంశాలకి సరైన అర్థం కానిది ఏది అని అడగచ్చు. ఇప్పుడు మనం ఈజీగా దాన్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. మనకి సైకాలజీలోనే ఉంటుంది, కోడ్స్ పెట్టుకొని చదవటం వలన మనకి దాని నుంచి కన్ఫ్యూజన్ కాకుండా ఉంటాం. కొండ గుర్తులు లాంటివి సైకాలజీలో మనకి ఇది వస్తుందంట. స్మృతి విస్మృతి అనే చాప్టర్లో మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే రేఖలు. ఇక్కడ చూద్దాం, రేఖాంశాలు అనేవి ఇదేమో ఉత్తర ధ్రువం, ఇదేమో దక్షిణ ధ్రువం, అదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే ఊహారేఖలనే మనం రేఖాంశాలు అంటాం. రేఖాంశాలు అనేవి ఉత్తర దక్షిణ ధ్రువాలని కలుపుతూ ఉంటాయి. అందువల్ల ఈ రేఖాంశాలను మనం ఇంకొక పేరుతో మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తాము. అయితే ఇది 0 డిగ్రీల రేఖాంశం అన్నమాట. ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని మనం ఏమంటామంటే ప్రామాణిక రేఖాంశము లేదా ముఖ్య రేఖాంశము అంటారు. ప్రైమ్ మెరీడియన్ లేదా ఇంపార్టెంట్ మెరీడియన్ అని కూడా అంటాం. ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రైమ్ మెరీడియన్ లేదా ఇంపార్టెంట్ మెరీడియన్ అని కూడా అంటాం. మెరీడియన్ అంటే మనకి మధ్యాహ్న రేఖలు అని అంటాం. 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం లేదా ముఖ్య రేఖాంశం అని కూడా అంటాము. అయితే ఈ 0 డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్ అనే ప్రాంతం నుంచి, లండన్లోని గ్రీన్విచ్ అనే ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి దీనికి గ్రీన్విచ్ అనే రేఖాంశము అనే పేరు కూడా ఉంది అన్నమాట. 0 డిగ్రీల రేఖాంశంలో ఈ కింది వానిలో దాని యొక్క మరొక పేరు కానిది అని ఇచ్చి ప్రామాణిక రేఖాంశం, ముఖ్య రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ అంటాడు. డిఫరెంట్గా ఉన్నది అంతర్జాతీయ దినరేఖ. చూడండి మరి, ఇక్కడ నుంచి 0 డిగ్రీలు, ఇక్కడ నుంచి తూర్పు వైపుకి వెళ్ళాం, 1, 2, 3, 4 అట్లాగా వెనక్కి కరెక్ట్గా 0 డిగ్రీల నుంచి వెనక వైపుని ఇంకొక రేఖ ఉంటుంది. వెనక వైపు, ఆ వెనక వైపు రేఖనే 180 డిగ్రీల రేఖాంశము అంటారు. ఆ 180 డిగ్రీల రేఖాంశాన్నే మనం అంతర్జాతీయ దినరేఖ అంటాం. అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్. దీనికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్. నెక్స్ట్ ఈ రేఖాంశాలు అనేవి అన్నీ కూడా అర్ధవృత్తాలు అన్నమాట. రేఖాంశాలు అనేవి కూడా అన్నీ అర్ధవృత్తాలు, ఎందుకంటే ఉత్తర ధ్రువం నుంచి మొదలై దక్షిణ ధ్రువానికి అంతమైపోతాయి. చూడండి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఇవి అలా ఎండ్ అయిపోతాయి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం